ఒక మాట చెప్తారు పద్మపురాణంలో, భస్మ రుద్రాక్ష ధారణ చేస్తూ శివానామం పలుకుతూ ఉంటే వాడి మరణాంతంలో యమదూతలు రారు. ఎందుకంటే వీడు మా క్యాండిడేట్ కాడు అనుకుని వెళ్ళిపోతారట. వెళ్ళుకుని తెలుసుకున్నారు. ఏది ఏ సాధన లేకుండా భస్మ రుద్రాక్షలు పెట్టుకున్నా, అందుకే ఏదున్నా లేకపోయినా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు అది పెట్టుకోండి, శైవ సంప్రదాయం వాళ్ళు ఇది పెట్టుకోండి. స్మార్త సంప్రదాయంలో భస్మధారణ ఉంది. ఎందుకంటే భస్మము స్మార్తము వైష్ణవము కాదు, వైదికం. తెలుసుకోండి. ఇక్కడ ఎవడ యజ్ఞం చేసినా చివరికి మిగిలేదు భస్మమే. దాన్ని ధరిస్తారు. అది అకార ఉకార మకారములకు బ్రహ్మ విష్ణు రుద్రులకు ప్రతీకగా ధరిస్తారు. అగ్ని సారం భస్మం గనక అగ్ని 3 రూపాలతో ఉంటాడు. ఆ 3 కూడాను గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, వాటికి సంకేతంగా భస్మధారణ చేస్తారు. 16 స్థలాల్లో చేయాలి. అది చేస్తే శరీరానికి రక్ష, పాపనాశనం చేసి రక్షిస్తుంది.